ఒక డయాబెటిక్ పేషెంట్ తరచూ నా దగ్గరికి అన్కంట్రోల్ షుగర్స్తో వచ్చేవాడు. నేను ఎంతో కౌన్సిలింగ్ చేసినా నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేదాటిపోయి కోమా దాకా వెళ్ళింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. డయాబెటీసే కదా, ఏమైనా తినచ్చులే, ఇన్సులిన్ ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటే షుగర్స్ కంట్రోల్ అయిపోతాయని అనుకుంటారు. కానీ డయాబెటీస్ అంత సింపుల్ కాదు. సరైన చర్యలు తీసుకోకపోతే కళ్ళ నుంచి కిడ్నీస్ వరకు ప్రతి ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇదొక సైలెంట్ కిల్లర్. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ మొత్తంలో డయాబెటిక్ కాంప్లికేషన్స్ వల్ల అయ్యే డెత్స్ క్యాన్సర్ డెత్స్ కన్నా ఎక్కువ. మొత్తం ప్రపంచం ఇప్పుడు ఒక డయాబెటిక్ పాండమిక్ ని ఫేస్ చేస్తోంది. 2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 800 మిలియన్ పీపుల్ డయాబెటీస్తో బాధపడుతున్నారని నిర్ధారించింది. ఇలానే కొనసాగుతూ ఉంటే 2050 కల్లా 1.3 మిలియన్ పీపుల్లో డయాబెటీస్ వస్తుందని కూడా ప్రెడిక్ట్ చేసింది. అసలు ఈ డయాబెటీస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎవరిలో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. సహజంగా మనం ఫుడ్ తిన్నప్పుడు అది మన కడుపులో అరిగి గ్లూకోజ్ లాగా మారుతుంది. ఆ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళి మన ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఆర్గన్స్లోకి పంప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్లో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారవ్వదు, లేదా తయారైన హార్మోన్ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువై హై షుగర్స్ లాగా కనిపించి డయాబెటీస్ వస్తుంది. చాలా రకాల డయాబెటీస్ ఉంటాయి. దాంట్లో మనకు తెలిసినవి కామన్గా 2, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 డయాబెటీస్. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఇన్సులిన్ హార్మోన్ అసలు తయారవ్వదు. ఇది గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి, పేరెంట్స్ నుంచి పుట్టబోయే పిల్లలకి ఫ్యామిలీలో పాస్ ఆన్ అవుతూ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉండాలి. టైప్ 2. ఈ డయాబెటీస్లో ఇన్సులిన్ తయారవుతుంది కానీ సరిగ్గా పనిచేయదు. దానివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ హైగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లో పెద్దల్లో మనం కామన్గా చూసే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. పెరుగుతున్న డయాబెటీస్కి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రాసెస్డ్ ఇంకా ప్యాక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, బయట ఫుడ్స్ ఎక్కువగా తినడం, మోడర్న్ లైఫ్ స్టైల్లో టైం సరిపోక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువగా ఇన్స్టెంట్ ఫుడ్స్ తినడం, దాని వల్ల వచ్చే ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ యూస్. అదే కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాంగ్జైటీ, డిప్రెషన్, చిన్న చిన్న వాటికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం. అమ్మాయిలలో పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. డయాబెటీస్ లక్షణాలు ఏంటి? ఎక్కువగా ఆకలేయడం, ఎక్కువగా దాహం, నోరెండిపోయిన ఫీలింగ్ రావడం, ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేయడం, నీరసం, అలసట, చిన్న పుండు పడితే దెబ్బ తగిలి సరిగ్గా హీల్ అవ్వకపోవడం, ఇన్ఫెక్షన్స్ నార్మల్ కన్నా తగ్గడానికి ఎక్కువ టైం పట్టడం, త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడం, కొందరిలో స్పెషల్గా టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వెయిట్ లాస్, కళ్ళు మసక, మెయిన్గా టీనేజర్స్లో నిద్ర లేవగానే కళ్ళు మసగ్గా కాసేపు ఉండి తగ్గిపోవడం, కాళ్ళల్లో తిమ్మిరి పట్టినట్టు అనిపించడం. డయాబెటీస్ ఒక వెరీ కామన్ సిమ్టమ్. కాబట్టి హెల్తీ అండ్ బ్యాలెన్స్ డైట్ తిని తగిన ఫిజికల్ యాక్టివిటీతో పాటు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే మనల్ని మనము డయాబెటీస్ బాధని పడకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మన హెల్త్ మన చేతిలో.